వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారండి, దాని పరిస్థితి ఏం చెప్తారు? వాట్సాప్ గవర్నెన్స్, మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే పని లేదు, మీకు ఫోన్ ఉంటే చాలు, ఫోన్లో వాట్సాప్లో పెడితే చాలు, మీకు వాట్సాప్ ద్వారా మీకు సమాచారం, పూర్తి సమాచారం వస్తుంది, ఇంకా టైం కూడా మీకు సేవ్ అవుతుందని చెప్పి అంటారు. ఆయనకి టెక్నాలజీలో చాలా మోజు ఉంది, అసాధ్యం కాదు. కానీ ఆయనకున్నట్టుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా మనం తొందరగా ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలని ఉండాలిగా. మరి అది లేదు కదా. ఎందుకని? వాళ్ళు చూస్తున్నారు రాజకీయ నాయకులు ఏ విధంగా ఇసుక, మట్టి, లిక్కర్ వీటి అన్నిట్లోనూ కిందసారి ఏమి తమాషా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా వీలైనంత వరకు మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ కుర్చీలో ఉన్నాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, మనకి పిల్లలు మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా అని ఎవరికి వీలైనంత మేరకు ఎవరికి అందినంత వరకు వారు చేస్తారు. సార్ మీకు భూసేకరణ 2 గురించి మనం మాట్లాడాలి సార్. రాజధాని అమరావతిలో 2వ విడత భూసేకరణ సంబంధించి రైతులు చాలా గందరగోళంగా ఉన్నారు. కొంతమంది అయితే భయపడుతున్నారు ఏమవుతుందని చెప్పి. ఇప్పుడు చూస్తేనే నారాయణ గారి స్టేట్మెంట్కి చంద్రబాబు గారి స్టేట్మెంట్కి చాలా గ్యాప్లు ఉంటుంది. ఒకసారి వచ్చేసి నారాయణ గారు ఏమో పెదపరి మా ఏరియాలో ఈ 4 గ్రామాలు అంటారు, మళ్ళీ సిఆర్డీఏ వచ్చేసి ఇటు నంబూరు వైపు తిరుగుతున్నారు. మరొకసారి నారాయణ గారు ఏమో అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం 5,000 ఎకరాల్లో అంటారు, రైల్వే స్టేషన్ కడతా ఉంటారు. ఈ గందరగోళం గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నారు, మరి గన్నవరం ఎయిర్పోర్ట్ పరిస్థితి అసలు ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు బాబు సార్. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఉదాహరణకి మీకు మాస్టర్ ప్లాన్లో, అమరావతి మాస్టర్ ప్లాన్లో క్రీడల కోసం 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. ఇదివరకు 10 ఏళ్ళ నాడు నారాయణ చెప్తాడు, మా మాస్టర్ ప్లాన్లో క్రీడల అభివృద్ధి కొరకు 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి 2,500 ఎకరాలలో అని ఆయన చెప్తాడు. ఆ 2,500 ఎకరాలు సిటీ నిర్మించాలంటే రైతుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ప్లాట్లు ఇవ్వాలి. ఇక 2,500 ఎకరాలు ఇవ్వాలంటే 10,000 ఎకరాలు తీసుకోవాలంటారు. ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయటం అసలు ఎంత ఖర్చు అవుతుంది? సాధ్యమవుతుంది అసలు ఒలింపిక్స్ గేమ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం? చెప్తా. ఆల్రెడీ మన భారతదేశంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పి ఉంది. కోవిడ్ టైంలో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి విమానాలలో వచ్చే ప్రయాణికులు చెక్కింగ్ చెయ్యకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి దాన్ని ఓపెన్ చేయటానికి అని చెప్పి డిలే చేసిన సందర్భం అర్థమైంది మీకు. దాంట్లో 120,000 మంది కూర్చుంటారు ఆ స్టేడియంలో. ఎస్, వాటికి ప్రపంచంలో అతి ఎక్కువ మంది కూర్చోటానికి అవకాశం ఉండే స్టేడియం అది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఉంది. ఆల్రెడీ గుజరాత్ గవర్నమెంట్ పక్షంగా 2036 సమ్మర్ ఒలింపిక్స్ ఈవెంట్కి మేము కూడా మా ప్రతిపాదన ఇస్తున్నాము అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. అర్థమైంది మీకు. అక్కడ ఆ స్టేడియం కానీ అది చాలదు, ఇంకా ఇతర ఈవెంట్స్కి కావాల్సినవి, అట్లాగే హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, అమ్మాబాబుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఈవెంట్ కండక్ట్ చేయటం మొత్తం మినిమం 70,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కేశారండి. 70,000 కోట్లు. అర్థమైందా? ఇప్పుడు 2036 సమ్మర్ ఒలింపిక్స్కి ఆల్రెడీ భారతదేశం నుంచి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం నుంచి ఆల్రెడీ ప్రతిపాదన. ఇక్కడ 2,500 ఎకరాలలో ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీయా? ఇంతకుముందే చైనాలో పెట్టారు, 2008లో ఒకసారి పెట్టారు, మళ్ళీ 2022లో ఒకసారి పెట్టారు. ఒకసారి ఏమో సమ్మర్ ఒలింపిక్స్, ఒకసారేమో వింటర్ ఒలింపిక్స్. మొదటిసారి 2008లో పెట్టినటువంటి ఒలింపిక్స్కి చైనాలో $42 బిలియన్ ఖర్చు అయింది మొత్తం మీద. అంటే దాదాపుగా 3,33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అప్పట్లో. తర్వాత 22లో పెట్టిన దాంట్లో బాగా తగ్గింది.
ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడి ఉంది కదా. దాన్ని కంటిన్యూ చేస్తాం. అట్లాగే ప్యారిస్లో కానీ అట్లాగే ఇంకా ఇతర నగరాల్లో కానీ పెట్టి మినిమం 60,000 70,000 కోట్ల నుంచి పైనే అవుతాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత డబ్బు ఒక స్పోర్ట్స్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా? చైనాలో బీజింగ్లో పెట్టినప్పుడు కొత్తగా ఒలింపిక్ విలేజ్ అనేది కట్టారు. ఒలింపిక్ విలేజ్ దాదాపు ఆ ఒక్క ఒలింపిక్ విలేజ్కి 16,000 కోట్లు ఖర్చు అయింది. 163 ఎకరాల్లో ఉంది అది. 163 ఎకరాల్లో ఉంది. మరి 2,500 ఎకరాల నారాయణ గారు ఏమైనా పొర్లుతాడా చెప్పండి? అసలు అంటే ప్రజలకి ఏమీ తెలియదు, చెవులో పువ్వెట్టేసేస్తారా? అసలు మన పరిస్థితి ఏంటి అనేది నేల విడిచి సాము చేస్తే ఎట్లాగండి? అట్లాగే మీకు స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2,500 ఎకరాలు, ఐటీ కానీ ఇతర స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2,500 ఎకరాలు. ఆల్రెడీ మన నవనగరాలు అని ఉంది కదా, జస్టిస్ నగరము, అడ్మినిస్ట్రేటివ్ నగరము, అట్లాగే ఈ ఇండస్ట్రీస్ నగరం అన్నీ ఉన్నాయి, హెల్త్ నగరం ఇట్లా. దాంట్లో 5,000 ఎకరాలు ఆ నగరం. 300-400 ఎకరాలు ఉంటుంది. మీకు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది కదా, కోర్ ఏరియా నేను చెప్పేది 200 ఎకరాలు. అంటే హైటెక్ సిటీ బిల్డింగు దాని దగ్గరలో ఉన్నాయి. అది కాకుండా తర్వాత పెరిగినాయి మధురబాడ ఇవి చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. కోర్ ఏరియా 200 ఎకరాలు. బెంగళూరులో 400 ఎకరాలు. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఐటీ డెవలప్మెంటు ఎక్కువ భాగం, ఎక్కువ మొగ్గు విశాఖపట్నానికే ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది అది, భవిష్యత్తులో జరిగేది కూడా అదే. అటువంటిప్పుడు 200-300 ఎకరాలు మినిమంగా ఎట్లాగా ఉంటాం కదా ఆ నగరంలో. మళ్ళీ ఇప్పుడు 2,500 ఎకరాలు ఎందుకు? ఆ పేరు మీదుగా మళ్ళీ 10,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటానికి ఎవరి తాతకాడి సొమ్ము చెప్పండి? ఎప్పుడో తాత ముత్తాతల నుంచి జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన భూమిని నువ్వు అడ్డగాలుగా లాగేసుకుంటావా? లాగేసుకుని ఏం చేస్తున్నావు? కేటాయింపులకు అయిపోతుంది. చెప్తా. లాగేసుకుని ఏం చేస్తున్నావు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎల్ఐసి, అట్లాగే ఇప్పుడు కొత్తగా హట్కో వీటన్నిటికీ కూడా ఎకరానికి 4 కోట్ల గాడికి తీసుకుంటావా? ఎకరానికి 4 కోట్లు. ఎస్ఆర్ఎంకి వీటికి 50 లక్షలు చేసి ఇస్తావా? అట్లాగే మళ్ళీ కొత్తగా కేటాయించారు 100 ఎకరాలు చెప్తా. అట్లాగే ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, దానికి ఒక 100 ఎకరాలు. బీఆర్ మెడి సిటీ 150 ఎకరాలు, 50 లక్షలు కాదు, ఎకరం 50 లక్షలు. ఎస్. నిత్యము కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తూ ఉండే ఆ సంస్థలకేమో 4 కోట్ల. బాగా విపరీతంగా సంపాదించుకుని వ్యాపారం చేసుకునే వాడికేమో 50 లక్షల. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విట్టు ఎస్ఆర్ఎంకి 50 లక్షల కాడికి ఇచ్చారు కదా, విట్టుకి 200 ఎకరాలు ఇచ్చారు, ఎస్ఆర్ఎంకి 100 ఎకరాలు. అయితే విట్టుకి 700 కోట్లు లాభం వచ్చినట్టే కదా, అంతే కదా, మిగిలినట్టే కదా. దీనికి 350 కోట్లు మిగిలినట్టే కదా. అక్కడ ఆ 2 సంస్థలు పక్కాగా విద్య వ్యాపారం చేసుకుంటున్నారు. అసలు భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి కన్సెషన్ ఏమి లేదు. అసలు లోపల కూడా నాట్ ఎలా ఉండండి, ఫీజు కడితేనే లోపలికి. అంతే. తచ్చుమా వాళ్ళు ఎంత కడుతున్నారు, వీళ్ళతోనూ అంత కట్టించుకుంటున్నారు.